పూరా లోకల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ తర్వాత కొన్ని అపోహలు అనుమానాల నుంచి అభివృద్ధి పదం వైపు నడవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తున్న సందర్భంలో అపోహలను అన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో నిర్వహించి ఈ వేదిక మీద నుంచి అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్న వాళ్లకు కనువిప్పు కలిగించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాలతో ఏ విధంగా పోటీ పడుతుందో, ప్రపంచ దిగ్గజ నగరాలైన న్యూయార్క్, టోక్యో, సింగపూర్ లాంటి నగరాలతో హైదరాబాద్ నగరం ఏ విధంగా పోటీ పడబోతుందో ప్రపంచానికి వివరించడానికి ఏర్పాటు చేసిన నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ప్రపంచ దేశాలలో అభివృద్ధి అనేది రెండు విభాగాలుగా ఉంటుంది. ఒకటి పాలసీస్, రెండు కన్స్ట్రక్షన్ ఆర్ building assets. These two are two growth engines for any developed country. Policy or philosophy, ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు చేయాలి. విధానపరమైన నిర్ణయాలలో పారదర్శకత ఉండాలి. పారదర్శకతతో ఉన్న నిర్ణయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు, పెట్టుబడులు ఆకర్షించినప్పుడు అభివృద్ధి వాటంతట అవే వేగంగా పరిగెత్తుతాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరాన్ని ఉదాహరణగా తీసుకుంటే కులీ కుతుబ్ షాహీ నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు కులీ కుతుబ్ షాహీలు కావచ్చు, నిజాం సర్కార్ కావచ్చు, సికింద్రాబాద్ను బిల్డ్ చేసిన బ్రిటిషర్స్ కావచ్చు, హైటెక్ సిటీకి మొట్టమొదట పునాది రాయి వేసిన రాజీవ్ గాంధీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, ఆ పునాది రాయిని కొనసాగించి హైటెక్ సిటీ అని ఒక ఐకానిక్ ప్రాజెక్టు నిర్మించిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆ విధానాన్ని కొనసాగించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు. పరిపాలన పరమైన పాలసీ పెరాలసిస్ లేకుండా వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడం వల్లనే పాలకులు మారిన పాలసీ పెరాలసిస్ లేకుండా చూడడం వల్లనే ఈరోజు మనము మన నగరం ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని అనుమానాలు ఉంటాయి. పక్క రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాల నుంచి మొదలు పెడితే నాయకుల మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలు కొంతకాలం ఇలాంటి అనుమానాలు, అపోహలకు దారితీస్తాయి. కానీ ఒక రిచ్ కల్చర్ నుంచి వచ్చిన తెలంగాణ కల్చర్, we are not going to settle scores with our policies. If someone is having some objection, vengeance or anything, I don't mind. If they wanted to settle scores with me personally, I don't mind. I'll take it up. At the same time, my government is not ready to take up with it the cost of my state growth, my state development. I'm there to support. I'm there to take a policy, transparent policy. I'm there to encourage investments. I'm there to support, protect your investment. At the same time, your profit also.
మీ పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు, మీ పెట్టుబడులకు లాభాలు వచ్చే విధంగా మీ వ్యాపారాలను ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వానిది, నాది అని చెప్పి మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా.